ఆపరేషన్ థియేటర్లోకి మాధురి గారిని తీసుకెళ్లారు. మరోపక్క ఎవరికీ తెలియకుండా మాధవిని కూడా వేరే దారికుండా ఆపరేషన్ రూమ్లోకి తీసుకెళ్లారు. ఇక్కడ దాకా వచ్చింది కదండి స్టోరీ. నెక్స్ట్ ఏమవుతుందో చూసేద్దాం. ఆపరేషన్ మొదలై గంటలు గడుస్తున్నాయి. బయట అరుణ్ టెన్షన్గా పచార్లు చేస్తున్నాడు. ఇంతలో అతనికి మాధవి గుర్తుకొచ్చింది. చుట్టుపక్కల అంతా చూశాడు. ఆమె ఎక్కడా కనిపించలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అరుణ్ మనసులో కోపం, అసహనం మొదలయ్యాయి. ఇంత పెద్ద విపత్తులో అమ్మ హాస్పిటల్లో ఉంటే ఈ మాధవి ఎక్కడికి వెళ్ళిపోయింది? అసలు బాధ్యత అనేది ఉందా తనకి? నిన్న రాత్రి అంతలా ఏడ్చింది, ఇప్పుడేమో అవసరమైన టైంలో కనిపించకుండా పోయింది. దీక్ష చెప్పింది నిజమేనేమో. ఈమెకి మా కుటుంబం మీద నిజమైన ప్రేమ లేదు, అంతా నటన మాత్రమే అని అరుణ్ తప్పుగా అనుకున్నాడు. కోపంతో ఊగిపోతూ మాధవిపై మనసులో అసహ్యం పెంచుకోవడం మొదలుపెట్టాడు. ఇటు అరుణ్ హాస్పిటల్లో ఉంటే అటు సూర్య ఇంట్లో ఏం జరుగుతుందో చూసేద్దాం, వచ్చేయండి. సూర్య పైనుంచి ఫ్రెష్ అయి కిందకొచ్చాడు. అమ్మ వేడివేడిగా స్ట్రాంగ్ కాఫీ తెచ్చి ఇచ్చింది. సూర్య కాఫీ సిప్ చేస్తూ ఆలోచనలో పడ్డాడు. ఏంట్రా సూర్య అంతలా ఆలోచిస్తున్నావు? ఆ కాఫీ చల్లారిపోతుంది, తాగు అని అంటుంది సూర్య తల్లిగారు. ఏం లేదమ్మా, ఆ అమ్మాయి ఉంది కదా, ఈ మధ్య ఎందుకో చాలా డల్గా ఉంటుంది. తను నవ్వితేనే నాకు సంతోషంగా ఉంటుందమ్మా. అందుకే తను అడగకపోయినా తన మూడ్ బాగుండాలని నువ్వు చెప్పిన చిట్కా గుర్తుపెట్టుకొని చాక్లెట్స్ తింటే మూడ్ చేంజ్ అవుతుందని తనని చాక్లెట్ షాప్కి తీసుకెళ్ళాను. తను ఆ చాక్లెట్స్ తిని చిన్నగా నవ్వింది చూడు, నా ప్రాణం లేచొచ్చినట్టు అనిపించిందమ్మా అని అన్నాడు. సూర్య కళ్ళల్లో మెరుపుని చూసి వాళ్ళ అమ్మగారు నవ్వి అతని తలను ప్రేమతో నిమురుతూ, నా కొడుకు ఇంత పెద్దవాడై ఒక అమ్మాయి మనసును చదవడం నేర్చుకున్నాడంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. నీ ప్రేమ నిజమైంది. త్వరగా ఆ పిల్లని మన ఇంటి కోడలుగా తీసుకురా. నీ పెళ్ళి చూసి కళ్ళు మూస్తే నాకు ఇంకంతే చాలు అంది ఆనందంగా. అమ్మ మళ్ళీ ఆ మాట అన్నావంటే కాఫీ తాగకుండా వెళ్ళిపోతా. నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి అంటూ కోప్పడతాడు సూర్య. సరేలేరా, ఏదో సరదా కన్నాను అని అంటుంది సుజాత గారు. వాళ్ళ అమ్మని గట్టిగా కౌగిలించుకొని, అమ్మ నువ్వు లేని జీవితం నాకొద్దు, నీతో పాటు నాకు ఆ అమ్మాయి కూడా కావాలి అంటూ చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు సూర్య. అక్కడ ఆ తల్లి కొడుకుల బంధం అంత అందంగా సాగిపోతుంది. తిరిగి హాస్పిటల్లో దాదాపు 5 గంటల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత డాక్టర్ బయటకొచ్చారు. అరుణ్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. డాక్టర్ మా అమ్మకి ఇలా ఉంది అని అడుగుతాడు. డాక్టర్ మొహంలో చిరునవ్వు. ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది అరుణ్, మీ అమ్మగారు క్షేమంగా ఉన్నారు. కిడ్నీ చాలా బాగా సింక్ అయింది. ఇంకొక 2 గంటల్లో స్పృహ వస్తుంది మీ అమ్మగారికి. అప్పుడు వెళ్ళి మీరు తనని చూడొచ్చు అని చెప్పేసి అంటాడు. అరుణ్ ఊపిరి పీల్చుకున్నాడు. సార్ ఆ డోనర్ ఎక్కడున్నారో చెప్తే కనీసం దూరం నుంచైనా చూస్తాను అని ప్రాధేయపడతాడు. డాక్టర్ కాసేపు మౌనంగా ఉండి అరుణ్ భుజం మీద చెయ్యి వేశారు. అరుణ్, ఇక ఆ నిజాన్ని దాచడం నా వల్ల కాదు. మీ అమ్మగారికి ప్రాణం పోసింది ఎవరో కాదు, నీ భార్య మాధవి అని చెప్పగానే, ఆ మాట వినగానే అరుణ్ తలపై ఒక పెద్ద పిడుగు పడినట్లయింది. కాళ్ళు ఒక్కసారిగా భూమిలోకి వెళ్ళిపోతున్నాయా అన్నట్లు అనిపించింది. ఏం చెప్తున్నారు డాక్టర్, మాధవీనా అని నమ్మలేక అడుగుతున్నాడు అరుణ్. అవును అరుణ్ గారు, నీ కిడ్నీ మ్యాచ్ కాకపోవడంతో తను తట్టుకోలేకపోయింది. ఎవరికి చెప్పకుండా టెస్ట్ చేయించుకుంది. మ్యాచ్ అవ్వగానే నీకు తెలిస్తే వద్దంటావని నాతో అబద్ధం చెప్పించింది. పక్క రూమ్లోనే ఆపరేషన్ థియేటర్ బెడ్పై
ప్రాణాలకి తెగించి మీ అమ్మ కోసం ఒక కిడ్నీ ఇచ్చేసి పడుకుంది, వెళ్ళి చూడు అన్నారు డాక్టర్ గారు. అరుణ్ గుండె గుబేల్మనిపించింది ఒక్కసారిగా. ఇందాకటి దాకా తను మాధవిని ఎంత నీచంగా అనుకున్నాడో, ఎంత కోప్పడ్డాడో. తన తప్పు తెలుసుకొని అరుణ్ పరుగు పరుగున పక్కనే ఉన్న ఐసీయూ రూమ్లోకి పరిగెత్తాడు. బెడ్పై మాధవి తెల్లటి దుప్పటి కప్పుకొని ముఖమంతా లీనమైన కాంతితో బలహీనంగా పడుకొని ఉంది. శ్వాస తీసుకుంటుంటే సెలైన్ బాటిల్స్, మిషన్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆమెను ఆ స్థితిలో చూడగానే అరుణ్ కళ్ళల్లో కన్నీళ్లు జలజల రాలాయి. నెమ్మదిగా ఆమె బెడ్ పక్కన ఉన్న టేబుల్ మీద కూర్చొని మాధవినే చూస్తూ ఉన్నాడు. ఆమె చేతిని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ చెయ్యి చల్లగా ఉంది. తన కోసమే కాదు, తన కుటుంబం కోసం, తన అమ్మ కోసం ఇంత పెద్ద త్యాగం చేసిన ఈ దేవతను తను తప్పుగా అర్థం చేసుకున్నాను. దీక్ష ఎక్కడా? ఎప్పుడు డబ్బు, స్వార్థం చూసుకునేది. మాధవి ఎక్కడా? ఎదుటి వారి ప్రాణం కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టే గుణం మాధవిది. అది గుర్తురాగానే అరుణ్ కన్నీళ్ళు జలజలమంటూ రాలిపోతున్నాయి. ఆ కన్నీళ్లు మాధవి చేతి మీద పడ్డాయి. ఆ తడికి మాధవి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఎదురుగా కన్నీళ్లతో ఉన్న అరుణ్ని చూసి బలహీనంగా నవ్వింది. అరుణ్ గారు, ఏడవకండి. అత్తయ్యగారు ఎలా ఉన్నారు? ఆపరేషన్ బాగా జరిగిందా అని అడిగింది. తన నొప్పిని కూడా మర్చిపోయి అత్తగారి గురించి అడుగుతున్న ఆమె పెద్ద మనసు చూసి అరుణ్ గుండె కరిగి నీరైపోయింది. మాధవి అంటూ అరుణ్ ఒక్కసారిగా ఆమె చేతిని ముద్దాడుతూ ఏడ్చేశాడు. నన్ను క్షమించు మాధవి. నిన్ను అర్థం చేసుకోవడంలో చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు లేకపోతే మా అమ్మ లేదు. మా అమ్మ లేకపోతే నేనుండేవాణ్ణి కాదు. ఇంత పెద్ద త్యాగం ఎలా చేయగలిగావు అని అడిగాడు బాధతో. నా భర్త సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు అరుణ్ గారు. మీ కళ్ళల్లో కన్నీళ్లు చూడడం కంటే నా ప్రాణం పోయినా పర్లేదు అనుకున్నాను అంది మాధవి నెమ్మదిగా. ఆ క్షణంలో అరుణ్ మనసులో మాధవిపై ఉన్న గౌరవం, కృతజ్ఞత అనంతమైన ప్రేమగా మారిపోయాయి. ఇప్పటి వరకు దీక్ష మీద ఉన్నది కేవలం ఒక భ్రమ అని, తన జీవితానికి కావలసిన అసలైన తోడు, దేవత మాధవి మాత్రమే అని అరుణ్ గ్రహించాడు. ఆమెను తన గుండెలకు హత్తుకొని ఎప్పటికీ వదలనంత గట్టిగా, ప్రేమగా చూస్తూ ఉండిపోయాడు. హాస్పిటల్ స్పెషల్ వార్డులో మాధవి బెడ్పై సెలైన్ బాటిల్స్ మధ్య బలహీనంగా పడుకొని ఉంది. ఆపరేషన్ ముగిసి కొన్ని గంటలు గడిచాయి. అప్పుడే మాధురి గారికి కూడా స్పృహ వచ్చింది. డోనర్ ఎవరో తెలిసిన క్షణం నుంచి అరుణ్ తండ్రి కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. ఆయన నెమ్మదిగా మాధవి పడుకున్న రూంలోకి వచ్చారు. అరుణ్ అప్పటికే మాధవి పక్కనే కూర్చొని ఆమె చేతిని పట్టుకొని ఆరాధనగా చూస్తున్నాడు. రాఘవ గారు చూడగానే మాధవి బెడ్పై నుంచి లేవడానికి ప్రయత్నించింది. వద్దు తల్లి, వద్దు, నువ్వు అస్సలు కదలకూడదు అంటూ రాఘవ్ గారు వణుకుతున్న చేతులతో ఆమెను వారించారు. ఆయన కళ్ళలో నుంచి కన్నీళ్లు జలజల రాలిపోతున్నాయి. మావయ్య గారు, ఎందుకు ఏడుస్తున్నారు? అత్తయ్య గారు బాగున్నారు కదా? డాక్టర్ చెప్పారు ఆవిడ క్షేమంగా ఉన్నారని అంది మాధవి ఎంతో అమాయకంగా మొహం పెట్టి. రాఘవ్ గారు ఒక్కసారిగా మాధవి తలపై చేయి పెట్టి, ఏం జన్మమ్మ నీది? ఈ రోజుల్లో సొంత పిల్లలే తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. అలాంటిది ఇంటికి కోడలుగా వచ్చి ఇంకా కొన్ని రోజులు కూడా కాలేదు. అప్పుడే మా కోసం, మీ అత్తయ్య ప్రాణాల కోసం నీ ప్రాణాలనే పణంగా పెట్టావు తల్లి. నాకు కొడుకున్నాడనే గర్వం ఉండేది. కానీ ఈ రోజు నుంచి నీలాంటి కూతురు నా ఇంట్లో ఉందనే అహంకారం నాకు కలిగింది. ఈ ముసలివాడి ప్రాణాలు పోయినా నీ రుణం తీర్చుకోలేనమ్మా అంటూ చేతులు జోడించారు. అయ్యో మావయ్య గారు, ఎంత మాట అంటున్నారు?
మీరే కదా ఆ రోజు బట్టల షాప్‌నే ఇంటికి తీసుకొచ్చి నన్ను కూతురులా చూసుకున్నారు. అమ్మ లాంటి అత్తయ్య కోసం ఈ మాత్రం చేయలేనా? మా అమ్మ అయినా నేను ఇలాంటి నిర్ణయమే తీసుకునేదాన్ని. నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నన్ను అత్తయ్యగారు అత్తలా కాకుండా అమ్మలా దగ్గరికి తీసుకుంది అంది మాధవి. పక్కన నిలబడిన అరుణ్ ఆ మాటలు వింటూ లోలోపల అపరాధన భావంతో కుంగిపోయాడు. తన తండ్రికి ఉన్న నమ్మకం కూడా తనకు మాధవిపై లేకపోయింది అని దీక్ష మాటలు నమ్మి ఈ దేవతను అనుమానించానని అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన తర్వాత అరుణ్ పూర్తిగా మారిపోయాడు. ఆఫీస్ పనులన్నీ పక్కన పెట్టేశాడు. మాధవికి ఇంకా ఆపరేషన్ పెయిన్స్ పూర్తిగా తగ్గలేదు. అందుకే ఆమెకు ఏ చిన్న కష్టం కలగకుండా కంటికి రెప్పలా చూసుకోవడం మొదలుపెట్టాడు. ఉదయం 5 గంటలకే లేచి మాధవికి కావలసిన మందులు, వేడి నీళ్ళు, డాక్టర్ చెప్పిన పౌష్టికాహారం అన్నీ తనే స్వయంగా దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఒకరోజు ఉదయం మాధవి మంచంపై నుంచి నెమ్మదిగా లేచి కిందకు దిగబోయింది. అంతలోనే రూంలోకి వచ్చిన అరుణ్ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. మాధవి, ఏం చేస్తున్నావు నువ్వు? నీకింకా బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్ చెప్పారు కదా, ఎందుకు లేచావు అంటూ గదమాయించాడు. అది కాదు అరుణ్ గారు, అత్తయ్య గారికి టాబ్లెట్స్ వేసే టైం అయింది. ఆవిడ కిచెన్లోకి వెళ్తున్నట్టున్నారు, సాయం చేద్దామని అంది మాధవి. నువ్వేం చేయనవసరం లేదు. అమ్మని నాన్న జాగ్రత్తగా చూసుకుంటున్నారు, అలాగే నేను నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు నా కోసం, నా కుటుంబం కోసం ఇంత చేశావు, నేను నీ కోసం ఈ మాత్రం చేయలేనా అంటూ ఎంతో ఆప్యాయంగా మాధవి కాళ్ళను మంచంపైకి ఎత్తి కూర్చోపెట్టాడు. అరుణ్ చేతులు మాధవి తల నిమురుతుంటే ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఎప్పుడు తనను చూసి చూడనట్టు వెళ్ళిపోయే భర్త ఈరోజు తన కోసం ఇంతలా తల్లడిల్లిపోతుంటే ఆమె పడిన కష్టమంతా మర్చిపోయింది. అరుణ్ నెమ్మదిగా ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని, నన్ను క్షమించు మాధవి, నిన్ను చాలా బాధ పెట్టాను, కానీ ఇకపై నీ కంటి నుంచి ఒక్క కన్నీటి చుక్క కూడా పడకుండా చూసుకుంటాను, ఇది నా ప్రమాణం అన్నాడు ఎంతో ప్రేమగా. వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం పూర్తిగా కరిగిపోయింది. ఇదంతా ఇలా ఉండగా అరుణ్ తన ఫోన్లు ఎత్తడం లేదని, తనను దూరం పెడుతున్నాడని దీక్షకు అర్థమైపోయింది. అరుణ్ మనసు మాధవి వైపు మలుపు తిరుగుతుందని గ్రహించి ఎలాగైనా అతన్ని బ్లాక్మెయిల్ చేయాలని ఒక కుట్ర పన్నింది దీక్ష. ఒకరోజు సాయంత్రం అరుణ్ ఫోన్కి దీక్ష నుంచి వీడియో కాల్ వచ్చింది. అరుణ్ లిఫ్ట్ చేయగానే అవతల వైపు దీక్ష చేతిలో బ్లేడ్ పట్టుకొని కళ్ళ నిండా నీళ్లతో ఏడుస్తూ కనిపించింది. అరుణ్, నువ్వు నన్ను వదిలేస్తున్నావు కదూ? ఆ మాధవి మీ అమ్మకు కిడ్నీ ఇవ్వగానే నా ప్రేమను మర్చిపోతావా? నువ్వు గనుక ఇప్పుడే మా ఇంటికి రాకపోతే నా చేతి నరాలు కోసుకొని చచ్చిపోతాను, నా చావుకి నువ్వే కారణమవుతావు అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ డ్రామా చేయడం మొదలుపెట్టింది. అరుణ్ ముఖంలో పూర్వపు కంగారు లేదు. అతని కళ్ళల్లో కేవలం అసహ్యం, కోపం మాత్రమే కనిపించాయి. దీక్ష, ఆపు నీ నటన. నువ్వు ఎంత స్వార్థపరురాలివో నాకు పూర్తిగా అర్థమైంది. నువ్వు మా అమ్మ హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉంటే కనీసం వచ్చి చూడాలనే మానవత్వం కూడా లేనిదానివి నువ్వు. ఆ రోజు కూడా డబ్బు గురించి, హోదా గురించి ఎంత నీచంగా మాట్లాడావు. కానీ మాధవి, తను ఏ రోజు నన్ను ఏది ఆశించలేదు. మా అమ్మ కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టింది. నీ ప్రేమ కేవలం ఒక అబద్ధం, ఒక వ్యాపారం అన్నాడు అరుణ్ గంభీరంగా. అరుణ్, నేను నిజంగానే చచ్చిపోతాను చూడు, బ్లేడ్ కొంచెం లోపలికి దిగింది అంటూ దీక్ష బెదిరించడానికి ప్రయత్నించింది. చావాలనుకుంటే నీ ఇష్టం దీక్ష, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు చేసే ఈ చౌకబారు డ్రామాలకు భయపడే అరుణ్ని కాదు నేను. నా జీవితంలో మాధవి స్థానం ఏంటో నాకు తెలిసిపోయింది. ఇకపై నాకు ఫోన్ చేసినా, నా కుటుంబం జోలికి వచ్చినా పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను.
అంటూ మొహమాటం లేకుండా కాల్ కట్ చేసి ఆమె నెంబర్ను బ్లాక్ చేసేశాడు అరుణ్. దీక్ష కుట్ర పూర్తిగా విఫలమైపోయింది అని నెక్స్ట్ ఏం చేయాలా అని దీర్ఘంగా ఆలోచిస్తూ అంతే నుంచుండిపోతుంది దీక్ష కూడా.